మా చిరు రోజాల నెట్లోకండి వాటా వేసేసి ఈ చిట్టుకోడి పిల్లని పెట్టేశాం. ఎందుకంటే చిరు రోజాలతో పాటు డైరెక్ట్గా పెట్టామనుకోండి వాటిని పొడి చేయడం, మళ్ళీ వీటికి ఏమన్నా గాయాలైతే కష్టం ఎందుకు వచ్చింది అని చెప్పేసి మెల్లిగా ఇవి కూడా ఈ కేజీలో ఉండడానికి అలవాటు పడాలి కదా అని ఈ చిరు రోజాల నెట్లోనే మధ్యలో బ్లూ నెట్ తోటి చిన్న అడ్డు తెర కింద కట్టేసామండి. అంటే ఇవి కనిపిస్తూ ఉంటాయి వీటికి, అలానే ఎగిరి రాకుండా ఫ్లెక్సీ కట్టేసామండి. అంటే ఈ చిట్టుకోడి పిల్లల్ని చిరుగు రోజాలు కూడా మెల్లిగా అలవాటు చేసుకోవాలి, వీటికి కూడా చిరుగు రోజాలు అలవాటు అవ్వాలి కదా. అలాగే వీటికి కూడా ప్రొటెక్షన్ కింద, అంటే పిల్లులు ఇవన్నీ ఎక్కువ అండి, మాటికి వీటిని కాపలా కాస్తూ కూర్చోలేం కదా. అందుకని ఈ నెట్లోనే ఇలా చిన్న తెర కింద కట్టేసండి పెట్టేసాం అనమాట. ఇదండి మొత్తానికి మా చిరు రోజాల నెట్ ప్లస్ 2 భాగాలు అయిపోయింది, 2 వాటాలు వేసేసాం అనమాట. పైన వర్షం పడకుండా నెట్ అది కూడా గట్టిగా కట్టేసామండి.